అంటున్నాడు, దావీదుకు యుద్ధ భయాలు, కలవరాలు, కుటుంబం గురించి భయము, తన తరుముతున్న వారిని గురించి భయము, చుట్టూ ఉన్న రాజ్యాల నిమిత్తము భయం కలిగిన దావీదు అంటున్నాడు, నీ ప్రసన్నత చూచుటకు, నీ ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నీ యొక్క సన్నిధిలో నేనుంటే చాలయ్యా, ఇదే నాకు వరం అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో మనం గడపటమే ఆయన మనకిచ్చిన ఒక వరము. యేసు ప్రభు వారి రక్తంలో మనము బాప్టిసం పొంది ఆయన రక్తంలో మనం కడగబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను వరము పొందుతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్ముడు మన శరీరాలనే ఆలయాల్లో నివసిస్తున్నాడు గనక ఆయన సన్నిధిని మనం వెతికే వారిగా ఉంటే ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన చేసే మేళ్ళు తప్పకుండా నీవు పొందుకుంటావు. దావీదు జీవితంలో కూడా దావీదు అనేక మేళ్ళు పొందుకున్నాడు. అనేక ఆపదల్లో